అక్రమాల భవనం నేలమట్టం వైకాపా కేంద్ర కార్యాలయం కూల్చివేత నిర్మాణానికి ఏ అనుమతులు లేవు నోటీసులు ఇచ్చిన స్పందించిన వైకాపా చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ అధికారి చర్యలు జీఎస్టీలోకి పెట్రోల్ ఉత్పత్తులపై రాష్ట్రాలదే నిర్ణయం రైల్వేలో ప్లాట్ఫారం టికెట్లకు మరికొన్ని సేవలకు ప్రైవేట్ హాస్టళ్లకు జీఎస్టీ మినహాయింపు పోలవరం ప్రాజెక్టుల కదలిక అంతర్జాతీయ నిపుణులు వస్తున్నారు 9 రోజుల పాటు అక్కడే మకాం కోర్టు ఆదేశాలతోనే కూల్చివేస్తున్నాం హోంమంత్రి అనిత గాలివాటమే ఇంధనం నౌకల్లో పొదుపు కోసం వినూత్న ఆలోచన అంటగాగిన వారిపై అంకుశం విశాఖ తూర్పుగోదావరి గుంటూరు కలెక్టర్ని జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశం రాష్ట్రాల్లో 18 మంది ఐఏఎస్ల అధికారులు బదిలీలు 12 జిల్లాల కొత్త కలెక్టర్లు ప్రజలిచ్చింది పదవులు కాదు బాధ్యత శాసనసభకు మంచి గౌరవం గుర్తింపు తీసుకురావాలి అయ్యన్న పాత్రుడు శాసనసభ హుందాగా ఉండాలి విగిలి చేస్తకు ఇక సెలవు చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదా లేకపోయినా సభకొస్తే గౌరవిస్తామని చెప్పా కానీ స్పీకర్గా నా ఎన్నిక వేళ జగన్ సభకు రాలేదు అయ్యన్న పాత్రుడికి ఇక తిట్టే అవకాశం లేనట్టే పవన్ కళ్యాణ్ పతాక స్థాయికి టీడీపీ కక్ష సాధింపు పార్టీ ఆఫీసు కూల్చేశారు తాడేపల్లి నిర్మాణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం కొల్లగొట్టిన బాబు సర్కారు శనివారం ఉదయం 5:30 ప్రొక్లైన్ను బుల్డోజర్లతో కూల్చివేసిన సిఆర్డీఏ అధికారులు అంతకు ముందే శుక్రవారం హైకోర్టు ఆశ్రయించిన వైఎస్ఆర్సీపీ చట్టాన్ని మీరి వ్యవహరించవద్దని హైకోర్టు ఆదేశం ఆ సమాచారాన్ని సిఆర్డీఏ కమిషనర్కు తెలియజేసిన వైఎస్ఆర్సీపీ న్యాయవాది అయినప్పటికీ ప్రొసీడింగ్స్ అందలేదన్న పేరుతో కూల్చివేత మరో స్థాయికి చంద్రబాబు దమనకాండ పూర్తిగా వచ్చిన వైఎస్ఆర్సీపీ కార్యాలయం కూల్చివేశారు హైకోర్టు ఆదేశాలు బేఖాతరు రాజకీయ కక్షాదింపు చర్యలు న్యాయం కనుమరుగు హింసాత్మక ఘటనలతో రక్తపాతం సృష్టిస్తున్నారు అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికైన పుట్టిన స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రకటన పులివెందుల్లో జగన్ అఖండ స్వాగతం క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకం జననేతను కలిసేందుకు ఎగబడిన అభిమానులు పెట్రోల్ జీఎస్టీ ఎంత అనేది రాష్ట్రాలు నిర్ణయించుకోవాలి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు ప్లాట్ఫామ్ టికెట్పై నో జీఎస్టీ పలు రకాల రైలు సేవలపై కూడా వైసీపీ అక్రమాలపై బుల్డోజర్ తాడేపల్లిలో అనుమతులు లేకుండా కొడుతున్న వైసీపీ ఆఫీస్ కూల్చివేత 17 ఎకరాల బోటేటు భూములు సహా కుట్ర పార్టీ ఆఫీస్ కోసం 2 ఎకరాలు కేటాయిస్తే జీవో ఆ భూమిని స్వాధీనం చేయని జనవరుల శాఖ అయినా ఎన్నికల ముంగిట అడ్డగోలు నిర్మాణాలు జగన్ హయాంలోని అక్రమ నిర్మాణంపై నోటీసులు అయినా ఇవ్వలేదంటూ మంది సీఎం అబద్ధాలు రాజధాని రోడ్డు లేకుండా చేసేందుకే ఆ భూములపై కన్ను జనవరుల కుంటల నిర్మాణాలు కుదరదని ఆ భూమిని ఇవ్వొద్దని నాడు ఎన్సీ నివేదిక అయినా కేటాయింపు సత్తిరిలో జగన్ షాక్ బిల్లులు అందలేదని క్యాడర్ గగ్గోలు నేతలు కార్యకర్తల అసంతృప్తి అభివృద్ధిలో బాబుతో పోటీ ఆయన 18 గంటలు కష్టపడతారు ఇక నేను అంతసేపు పనిచేయాల్సిందే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సభాపతిగా అయ్యన్న ఏపీని ఆదుకోండి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్లు ఇవ్వండి పోలవరం పూర్తిగా సహకరించండి కేంద్రానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల విజ్ఞప్తి నీట్ లీక్పై సిబిఐ దర్యాప్తు పరీక్ష నిర్వహణ సంస్థ ఎన్టీఏ డీజీపై వేటు అసెంబ్లీలో ఛానళ్లపై నిషేధం